ఈ ప్రెస్ మీట్ అనేది రాబోయే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ నెల వైభవోపేతంగా నిర్వహించబడతాయి. దానికి సంబంధించి దేవస్థానం చేసిన ఏర్పాట్లు అందరికీ తెలియజేయడానికి మీ ద్వారా భక్తులందరికీ వాళ్ళకి కావాల్సిన సమాచారం వెళ్ళటానికి గాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటమైంది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ విదియ నుంచి మొదలై పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు ఈ తిథుల ప్రకారం అయితే ఇది. తేదీల ప్రకారం అయితే 18/2/2026 నుండి 28/2/2026 వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 18వ తారీఖు మొదటి రోజున విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనము, రక్షాబంధనం ఉదయం ఉంటుంది. తర్వాత సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురారోపణము, ఇది సాయంత్రం పూట ఉంటుంది. 19వ తారీఖు ఈ కార్డు కూడా మీకు గ్రూప్లో పెడతాము. 19వ తారీఖు ఉదయం 8 గంటలకి అగ్ని ప్రతిష్ట, 11 గంటలకి ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 6:30 బేరీ పూజ, దేవతాహ్వానము, హవనము ఉంటాయి. తర్వాత 20వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకి మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణములు ప్రారంభమవుతాయి. తర్వాత సాయంత్రం 7 గంటలకి శేషవాహన సేవ ఉంటుంది. 21వ తారీఖు శనివారం, ఆ రోజున ఉదయం 9 గంటలకు వటపత్ర సాయి అలంకార సేవ, 7 గంటలకి హంసవాహన సేవ ఉంటుంది. తర్వాత ఆదివారం 9 గంటలకి 22వ తారీఖు 9 గంటలకి శ్రీకృష్ణ అలంకారం, మురళీకృష్ణుని సేవ, 7 గంటలకి పొన్న వాహన సేవ ఉంటుంది. 23వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి గోవర్ధన గిరిధారి అలంకార సేవ ఉంటుంది. 7 గంటలకి సింహవాహన సేవ ఉంటుంది. తర్వాత 24వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకి జగన్మోహిని అలంకార సేవ, తర్వాత రాత్రి 8 గంటలకి అశ్వవాహన సేవ, 8:45కి స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం. మనకు తెలుసు, మీకు ఎప్పుడు ఇక్కడ వాళ్ళే కాబట్టి 24వ తారీఖు నుంచి 25, 26 తారీఖులు ఈ 3 కూడా మనం ప్రముఖమైన రోజుల కింద పరిగణిస్తాం. భక్తులు కూడా విశేష సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న రోజులు అన్నమాట ఇవి. మంగళవారం రోజు ఎదుర్కోలు సేవ ఉంటుంది 8:45కి రాత్రి. తర్వాత ఈ బుధవారం 25వ తారీఖు 9 గంటలకి శ్రీరామ అలంకారము, హనుమంత వాహన సేవ, రాత్రి 9 గంటలకి గజవాహన సేవ, 9:30 స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున భక్తుల్ని మనం ఎక్కువ మంది విశేష సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నటువంటి మహోత్సవం. తర్వాత 26వ తారీఖు గురువారం రోజు 9 గంటలకి మహావిష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7:30కి స్వామివారి దివ్య విమాన రథోత్సవం. అయితే ఇది మామూలుగా 9:30కి మొదలయ్యేది ప్రతిసారి. ఈసారి వర్జ్యం ఉండటం వల్ల మనకి ముందుగా 7:30కే రథోత్సవము, రథంలో స్వామివారిని కూర్చోబెడతారు. కానీ రథోత్సవం మొదలయ్యేది మాత్రం అదే టైం లోపల 9 గంటలకి మొదలవుతుంది. ఎందుకంటే వర్జ్యంలో స్వామివారిని తీసుకురాకూడదు కాబట్టి ఇది ఒక్కటే చిన్న మార్పు అన్నమాట. మిగతావంతా కూడా గతంలో మాదిరిగానే జరుగుతాయి. తర్వాత 27వ తారీఖు శుక్రవారం 9:30 మహాపూర్ణాహుతి, చక్రతీర్థము, విష్ణు పుష్కరిణిలో అవభృత స్నానము, 7 గంటలకి రాత్రి 7 గంటలకి పుష్పయాగము, ద్వాదశ ఆరాధన, దేవతోద్వాసన, తోపు ఉత్సవము. తర్వాత శనివారం ఆఖరి రోజు 28వ తారీఖు 10 గంటలకి స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం ఉంటుంది. 9 గంటలకి శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవం ఉత్సవ సమాప్తి. ఇది 11 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు. దీంట్లో మేము చాలా విస్తృతంగా చర్యలు చేపట్టాము. భక్తులందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వారికి దర్శనాలు కానీ, మిగతా సేవలు కానీ
అందరూ చక్కగా హాజరై సంతృప్తికరంగా చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం 100 మంది యజ్ఞాచార్యుల్ని, పారాయణదారులని, ఋత్విక్కుల్ని మనం పిలుస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, తర్వాత మిగతా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నాము. అట్లనే అలంకార సేవలు కూడా ఆత్రేయ బృందం వారికి ఆహ్వానం పంపించాము. అవసరమైన వెండి వాహనాలని, బంగారు వాహనాలను సిద్ధపరిచి, ఈ సంవత్సరం మనకి సూర్యాపేట నుంచి ఒక డోనర్ 2 బంగారు వాహనాలని, గజవాహనము, హనుమంత వాహనాలతో కూడా ఇచ్చారు. బంగారం తోటి చేసిన బంగారు వాహనాలని, వాటితోటి అలంకార సేవలు కూడా ఉంటాయి. తర్వాత ఆలయం పూల అలంకరణ కూడా విశేషంగా 11 రోజుల పాటు సర్వాంగ సుందరంగా పూలతోటి అలంకరించే విధంగా, తర్వాత స్వామివారి తిరుకళ్యాణోత్సవం ఉత్తర మాడ వీధుల్లో ప్రత్యేక గోపురం సెట్టింగులలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసి దాంట్లో నిర్వహించేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత దీనికంటే ముందు ఏం చేస్తున్నామంటే 16వ తారీఖునే మనం సోమవారం రోజున, అంటే రేపు, ఆలయ శుద్ధి చేపడుతున్నాము. 2 గంటల నుంచి 3:30 వరకు ఆలయాన్ని శుభ్రపరచడానికి. ఇట్టి సమయంలో మనం దర్శనం కూడా నిలిపివేసి, ఎందుకంటే మనం ఆలయాన్ని శుభ్రపరచుకోవాలి కాబట్టి 18వ తారీఖు నుంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇది చేస్తున్నాం. తర్వాత 20 నుంచి 26 వరకు అన్ని అలంకార సేవలందు దంపతులు పాల్గొనడానికి మనం అవకాశం కల్పించాము. ఈ 20 నుంచి 26 వరకు కంటిన్యూస్గా అన్ని సేవల్ని చేయాలనుకున్న వాళ్ళు, దంపతులు ఎవరైనా సరే 20,000 రూపాయలు రుసుము కట్టినట్లయితే ఈ అన్ని సేవల్లో పాల్గొనే అవకాశం. ఇంతేకాకుండా అంతరాలయ దర్శనము, కళ్యాణ కనుమ, సెల్ల వేదాశీర్వచనం, అభిషేకం, లడ్డు ప్రసాదం కూడా అందజేయబడుతుంది. తర్వాత ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మనము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మనం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి కళాకారులతోటి సాంస్కృతిక కార్యక్రమాలు మన తెలంగాణ గవర్నమెంట్ భాషా సంస్కృతి శాఖ, తర్వాత మన దేవస్థానము ఇద్దరం కలిసి సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ విద్యుత్ దీపాలంకరణ కూడా మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వామివారి ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం ఇప్పుడు వరకు మనం 1500 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అది కాకుండా మరో 1000 మందికి అదనంగా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో ఇంకో 1000 మందికి కూడా అదనంగా మనము సన్నద్ధతని చేయడం జరుగుతుంది. తర్వాత అప్పుడు వచ్చినటువంటి భక్తులను బట్టి దాన్ని మనము పెంచుకోవటం కూడా జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ కళాకారులకి, బందోబస్తు సిబ్బందికి, తర్వాత ఇంకా ఇతరత్ర మనకి సహాయ సహకారాలు అందించే అందరికి కూడా ఈ మొత్తం 10 రోజులు కూడా భోజనం ఏర్పాట్లకి చేయటం జరిగింది. తర్వాత ఈ స్వామివారి ఎదుర్కోలు, కళ్యాణం, రథోత్సవం రోజుల్లో రాత్రి సమయంలో 500 మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అన్నమాట. ఇది స్థూలంగా మేము చేసేటువంటి ఈ ఏర్పాట్లు. మీ ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.